ఎప్పటికీ మర్చిపోను సార్. నా లైఫ్ లో ఖచ్చితంగా మీ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోను. అదే విధంగా ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ తయారు చేసి మన కోసం, మన పేదల కోసం ఇచ్చి నిలబెడుతున్నారో గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ అండ్ గన్విబి సింగ్, ఈ ముగ్గురికి కూడా పాదాభివందనాలండి. అదే విధంగా మన మెంటర్స్ ఏదైతే ఈ జూమ్స్ ద్వారా మన నాలెడ్జ్ తీసుకోగలుగుతున్నాం, ఇవ్వగలుగుతున్నాం అంటే దాని అర్థం ఈ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేసి మనకి పెట్టారు చూడండి. ఆ ఆలోచన రంజిత్ కుమార్ సార్ అండ్ లహరి మేడం గారు అండ్ ఉమాశంకర్ సార్ కూడా ఆ శుభాభివందనాలు తెలుపుకుంటూ, మన మెంటర్స్ మనకి హెల్ప్ చేస్తూ మనకి ముందుకు నడిపిస్తున్న మన ముగ్గురు మెంటర్స్ సాయి సార్, సూర్య సార్ అండ్ వినోద్ సార్, మీ ముగ్గురికి కూడా మీ అందరికీ కూడా అప్లయన్స్ డౌన్లైన్స్ అందరూ ఇక్కడ జాయిన్ అయిన అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ నా సెషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. టైం అనేది ఎక్కువగా లేదు కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో ఆఫ్ చేస్తాను. ఆల్రెడీ నేను సప్లిమెంట్ తీసుకున్నాను, సిఎండి వాటర్ తీసుకున్నాను. అందరూ చూసే ఉంటారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను వచ్చింది ఏంటంటే ఉమెన్ హెల్త్ లో ముఖ్యంగా ఉండే ఏదైతే మనం తప్పిదాలు చేస్తూ ఉంటామో అవన్నీ లేకుండా మన హెల్త్ ఏ విధంగా కాపాడుకోవాలి అనేది ఈ రోజు చూద్దామండి. అయితే ఉమెన్ హెల్త్ అనేది ఎక్కడ ఉంటుందండి మనకి? ఉమెన్ హెల్త్ అనేది మన చేతుల్లో మనం తీసుకోవాల్సిన హెల్త్ అండి. మరి దాన్ని మనం ఎంత వరకు కాపాడుకోగలుగుతున్నాం? ఉదయం లేచిన దగ్గర నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఎవరు ఎంతసేపు ఎలా రెస్ట్ తీసుకున్నా కూడా దానిలో మనకి ఎటువంటి కన్సెప్షన్ అంటారు చూడండి, అలాంటిది ఏమీ లేకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళా బెడ్ వరకు వెళ్ళేంత వరకు కూడా మనం ఏం చేయాలండి? ఎనర్జెటిక్ గా ఉండాలి. ఎనర్జెటిక్ గా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఆ ఎప్పుడు కూడా ఆహారాన్ని పౌష్టిక ఆహారాన్ని, సమతుల ఆహారాన్ని తీసుకుంటూ మన శరీరాన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలి. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఎంతమందిని కాపాడుకోగలుగుతున్నాం, అసలు ఎంతమందిని కాపాడుకోలేకపోతున్నాం అనేది చూద్దామండి. వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు ఏదైతే మనం ఉమెన్ హెల్త్ అన్నామో, ఉమెన్ హెల్త్ అనేది ఉదయం నుంచి చెప్పాను కదండి. ఉదయం నుంచి స్టార్ట్ అయ్యే మన హెల్త్ ని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం ఒకసారి చూద్దాం. బాగా మహిళల ఆరోగ్య పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది అంటే 24% మంది మహిళలు పోషకాహార లోపంతో ఉన్నారండి. అంటే పౌష్టికాహారం అంటే ఏంటండి? న్యూట్రిషనల్ ఫుడ్ ఏదైతే మనకి మినరల్స్ ఏవైతే అందాలో ఆ పౌష్టికాహార లోపాలన్నీ కూడా 24% మంది మహిళలకు ఉన్నాయండి. 54% మంది మహిళలు అనేవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత అంటే ఎనీమియా. ఏదైతే మనకు అవసరమో మన జీవితంలో ఎప్పుడు సెషన్ స్టార్ట్ చేసినా కూడా నేను చెప్తా ఉంటాను, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. బ్లడ్ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మనకి హిమోగ్లోబిన్ శాతం అనేది కరెక్ట్ గా ఉండాలి అని. మరి దాంతో బాధపడుతున్నారు అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు 54% మంది. యుక్త వయసు ప్రారంభంలో పోషక ఆహారం ఏదైతే తీసుకోవడం దాదాపు సమానంగా ఉన్నప్పటికీ మహిళలు యుక్త వయసులోకి ప్రవేశించినప్పుడు పోషకాహార లోపం రేటు పెరుగుతుంది. యువతల్లో పోషకాహార లోపం అనేది గర్భం మరియు మాతృత్వంలోకి ప్రవేశించినప్పుడు అనేక సమస్యలకు దారితీస్తుంది. అంటే చూడండి, ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దాని లోపం అనేది స్టార్టింగ్ లో కనిపించకపోవచ్చు. రాను రాను లోపం అనేది రోజు రోజు ఎక్కువ అవుతున్న కొద్దీ చివరి స్టేజ్ కి వచ్చినప్పటికి దాని లోపం అనేది తెలుస్తుంది అనమాట. కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు ఎటువంటి లోపం ఉన్నా కూడా వయస్సును బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. కానీ మనకి ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అరే అప్పుడు అలా చేయలేకపోయామే అన్న బాధ అనేది మనకి అర్థమవుతుంటది. ఒక్క ఆరోగ్య విషయమనే కాదండి, ఏ పనైనా కూడా ఈ రోజే చేయాలి, వీలైతే రేపటిది కూడా చేయమని గాంధీజీ గారు చెప్పారంట. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు పనులన్నీ చేసుకుంటూ పోతే దేన్ని కూడా మనం ఆ అంటే దాని వల్ల బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి వినోద్ కుమార్ సార్ ఒక కథ చెప్పారనమాట. అంటే కప్ప ఆ ఆ, ఎక్కువగా తప్పుల్ని అలాగే పేరుకుపోయి ఉంచడం వలన ఏమవుతుందంటే అది ఒక కుప్పగా ఏర్పడిపోతది. దాన్ని మనం మళ్ళా తొలగించాలన్నా తొలగించుకోలేం. కాబట్టి
ఎప్పటికప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలను బయటికి పంపించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన పోషక విలువలను మనము అందిస్తూ ఉండాలన్నమాట. ఇది ఎంతమందిని చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అవసరం. అది లేడీస్ కి ముఖ్యంగా అవసరం. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే పద వెళ్దాము అనే మగాడు చెప్పులేసుకుని బయటకు వెళ్ళగలడు, కానీ ఆడవాళ్ళు అలా వెళ్ళలేరు. అన్ని సర్దమణిగించి ఇంట్లో అన్ని చూసుకుంటూ తను బయటికి అడుగు పెట్టాలి. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వస్తూ వస్తూ ఏం ఆలోచిస్తది అంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. మగాడు వస్తూ వస్తూ ఏం ఆలోచిస్తాడంటే సోఫాలో రెస్ట్ తీసుకోవాలా, బెడ్ పై రెస్ట్ తీసుకోవాలా, ఇలాగా ఆలోచిస్తా ఉంటారు. అంటే ఆ ఆలోచనకైనా వాళ్ళకి టైం ఉంటది, కానీ ఆ ఆలోచన ఇవ్వడానికి కూడా మనకి టైం ఉండదు. సో మనం మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మన శక్తికి కావాల్సిన మించి కూడా మనం తీసుకోవాలన్నమాట పోషక విలువలు. మరి ఇవన్నీ దేనికి దారి తీస్తాయంటే మానసిక ఆరోగ్యం, సామాజిక భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అంటే మన ప్రతి ఒక్క ఆలోచన మరియు మన యొక్క ఒత్తిడి ఇలాంటివన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతినే విధంగా కూడా కొన్ని రకాలుగా తయారైపోతాం అనమాట. మరి అలాంటి సామాజిక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని భద్రతలు తీసుకోవాలండి. ఇక్కడ సెక్సిజం నుంచి మరియు భద్రత కావాలి. వివక్ష యొక్క ఖండన రూపాయ అంటే చూడండి, ఎక్కడైతే పక్షపాతాలు అంటే అబ్బాయికో తీరు అమ్మాయికో తీరు ఇలాగా చిన్నప్పటి నుంచి మనకి చిన్నప్పటి తరతరాల నుంచి కూడా అలవాటు చేస్తారనమాట. అంటే మగాడంటే జాబే చేయాలి, ఆడది అంటే ఇంట్లోనే పని చేయాలి, లేకపోతే ఈ పనులు వీళ్ళే చేయాలి అని. కానీ ఈ మధ్యన కూడా కొన్ని రీల్స్ వస్తున్నాయి. అంటే అమ్మాయి మాత్రమే వంట చేయడం కాదు, ఒకవేళ అమ్మాయి వంట చేసినా కూడా దాన్ని ఒక పెద్ద పనిగా తీసుకోవడం కాదు. క్లాస్ లో సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకుంటావో ఇక్కడ వంట పని అదే విధంగా నేర్చుకోవాలి. అలాగే అన్ని రకాల పనులు నేర్చుకోవాలి. మినిమం కామన్ సెన్స్ గా ఉండేవి ఏవైనా ఎలక్ట్రికల్ వర్క్స్ ఏవైనా అంటే ఫ్యాన్ వైర్ పోతే బిగించడం, లేకపోతే స్విచ్ ఆగిపోతే అసలు ఏం చేయాలి, బల్బు పోతే తీయాలా లేదా, ఇలా అంటే బల్బ్ ఫిల్మెంట్ పోతే బల్బే తీయాలా, స్విచ్ బోర్డ్ మార్చాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటినీ కూడా పక్షపాతం లేకుండా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కలిపి నేర్పించాలండి మనం ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి. అంటే ఇప్పుడు గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన వాళ్ళకంటే అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీరు నేర్చుకోవాలండి. అంటే రాబో తరానికి మనం ఏం అందించకూడదు, కష్టాన్ని అందించాలా, సుఖాన్ని అందించాలా, కష్టం అందిస్తే అది ఏ విధంగా ఉండాలి, సుఖం అందిస్తే ఏ విధంగా ఉండాలి అనేది అన్ని మినిమం గా ఉండాల్సినవి, న్యాచురల్ గా జరగాల్సినవి అన్ని కూడా తెలియపరచాలి. అది ఆడ మగ అనవసరం అనే విధంగా మనం యూత్ అనేది తయారు చేయాలి. మరి అదే మహిళల ఆరోగ్యం యొక్క ముఖ్య వాస్తవం ఏమిటి అంటే అసలు పునరుత్పత్తి ఆరోగ్యం అండి. పునరుత్పత్తి ఆరోగ్యం అంటే ఒక్క స్త్రీకి మాత్రమే ఆ అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఏంటి అంటే పునరుత్పత్తిని చేయడం. అంటే మనలాగే ఉండే రూపాన్ని మనం తయారు చేయగలిగే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే దేవుడిచ్చాడండి. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆడపిల్లకి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి 45 ఇంచుమించు 50 సంవత్సరాల లోపల వరకు కూడా, మధ్య వయస్కురాల వరకు కూడా మనం ఒక బిడ్డను కనే అవకాశాన్ని మనకి భగవంతుడు మనకి ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అంటే అదే మనకి పునరుత్పత్తి అవయవంగా మనకి మన పొట్టలో మనకి ఇవ్వడం, ఒక అవయవాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ అవయవాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, అసలు మనం ఏ విధంగా ఉండాలి, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్య సమస్యల బాధ్యత అనేది ఏ విధంగా మనం వహించాలి, అంటే చూడండి అసురక్షిత సెక్స్ కానీ ఒక ప్రధాన ప్రమాదకరం. ఎవరైనా కానీ చూడండి అంటే పెద్దవాళ్ళు అయినాక వాళ్ళకి తెలియపరచాలన్నమాట. పిల్లల్ని 15 years వచ్చిన తర్వాత నుంచి అమ్మ నువ్వు ఇలా ఉండాలి, అబ్బాయిలతో ఇలా ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా టీచర్స్ తో అయితే ఇలా ఉండాలి, సమాజంలో అయితే ఇలా ప్రవర్తించాలి, నీకు ఎవరైనా అసభ్యకరంగా కానీ ప్రవర్తించినట్లయితే ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పాలి, లేదా అక్కడ నీకు నచ్చిన టీచర్స్ ఎవరైతే ఉంటారో లేడీ టీచర్స్ తో ఇలా మాట్లాడాలి అనే విషయాన్ని కూడా మనమే విశదీకరించి చెప్పాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే చెప్పడానికి అవకాశం వస్తుందో, ఎక్కడైతే నేర్పించడానికి అవకాశం వస్తుందో అక్కడ మనకి తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా నేర్పించాలండి. మనం కూడా మన అక్క చెల్లెలకో మన పిల్లలకో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో, మన చుట్టాలకో, పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు ఖచ్చితంగా నేర్పించాలండి. ప్రతి ఒక్కదాన్ని సిగ్గుపడకుండా మనం వాళ్ళకి అన్ని కూడా చెప్పగలగాలి. మరి
WHO ప్రకారం అంటే ఏదైతే ఆరోగ్య సంస్థ ఉందో దాని ప్రకారం ఏంటి అంటే శారీరకంగా, మానసికంగా మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితి ఏ విధంగా ఉంటది, వ్యాధి లేకుండా ఏ విధంగా ఉంటది, బలహీన పడకుండా మనం అంటే లేడీస్ బలహీనం కాకుండా అంటే వాళ్ళ శక్తి పరంగా గానీ ఆలోచన పరంగా గానీ బలహీన పడకుండా ఉండాలి అంటే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో WHO ఆర్గనైజేషన్ ద్వారా మనం కొన్ని అవగాహన కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా జరగాలండి. కానీ అలాంటివి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అసలు జరగట్లేదు ఒకసారి చూడండి. జరగవు. ఎందుకు అంటే అసలు చెప్పే వాళ్ళకే చాలా సిగ్గు అన్నమాట. కొంతమంది చెప్పరు. కానీ నేర్చుకునే వాళ్ళకి అంతకంటే సిగ్గు. కాబట్టి ఈ సిగ్గు, బిడియం వల్ల చాలా దగ్గర ఇలాంటి కార్యక్రమాలు జరగట్లేదు. జరిగిన దగ్గరికి చాలా మంది వెళ్ళట్లేదు. ఈ విధంగా అన్నమాట మనం దీనిపైన దృష్టి పెట్టి కొన్ని అవగాహన కార్యక్రమాలు అనేవి చేయాలి. మరి మన అవగాహన కార్యక్రమం ఏంటంటే మన స్థితిలో మనం ఉండే పొజిషన్ లో మనం ఏమైతే చేయగలం, మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇవ్వగలమో దాని గురించి ముఖ్య అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా మనం చెప్పడమే ఇక్కడ మనం ఆరోగ్యాన్ని ఇవ్వడం. మరి పోషకాహార లోపం అనే ఏర్పడడం వల్ల అసలు ఏం జరుగుతుందంటే కుటుంబం మొత్తాన్ని పోషించగలిగే శక్తి మగవాడికి ఉంటే ఆ పోషణను అందించే శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఉంటుందండి. మరి అలాంటి స్త్రీ అనే వ్యక్తి కుటుంబానికి పోషణ ఇస్తూ తన యొక్క పోషణ చూసుకోవాలి అంటే తను అన్ని విధాలుగా కూడా మానసికంగా, శారీరకంగా మతి స్థిమితంలో ఉంటూ వాళ్ళకి రోజు ఇవ్వాలన్నమాట. అభివృద్ధి ఎక్కువగా మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం ఎందుకు ఏర్పడుతుంది అంటే కేవలం ఈ ఆడవాళ్ళలో అవగాహన అనేది లేకపోవడం. అంటే ఇది వండితే దీనికి ఇవి అందుతాయి, లేకపోతే ఈ పిల్లలకి ఇవి అందుతాయి, ఈ పోషక విలువలు అందుతాయి అనేది ముందు వాళ్ళకి అవగాహన అనేది రావాలి. నేను తింటే నాకు ఇది కాల్షియం ఎక్కువ అవుతుంది, బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. లేదా ఇప్పుడు శతావరి మ్యాక్ కి సంబంధించి మన ఇంట్లోనే కొన్ని కొన్ని పోపు దినుసులు ఇలాంటివన్నీ దొరుకుతాయి. మరి అవన్నిటినీ కూడా ఇవ్వగలిగితే పిల్లలు ఇంత బాగా ఎదుగుతారు, మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. లేకపోతే ఈ డేట్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటది, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ స్ట్రాంగ్ అవుతుంది, లేకపోతే జుట్టు ఇలా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మన మన దినుసుల్లో ఉంటాయండి. కానీ అవన్నీ తెలిస్తేనే మనం అందించగలం. అంటే లేడీస్ అనేవాళ్ళు దీనిపైన అవగాహన అనేది ఎక్కువగా తెలుసుకోవాలన్నమాట. తర్వాత 24% మంది మహిళల్లో పోషక విలువలు తగ్గిపోయాయి అంటే దాని అర్థం ఏంటి అంటే అవగాహన లేకపోవడం. మరియు 54% మంది రక్తహీనతతో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే తెలిసినా కూడా దాన్ని పోషక విలువల్ని అందించకపోవడం. మన శరీరానికి అందించడం సరే కదా, పిల్లలకు కానీ కుటుంబానికి కూడా అందించడానికి కూడా మనకి టైం ఉండదు, ఆలోచన పెట్టాం. ఎంతసేపు పని అయిపోయిందో బయటకు వెళ్ళి కూర్చున్నామో, నలుగురు ఆడవాళ్ళు వచ్చారో మాట్లాడాము, దీనికోసమే దృష్టి పెట్టే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్క విలేజ్ లో 75% ఉన్నారు అంటే కేవలం మాట్లాడుకుంటూ బాతకం చేసే వాళ్ళే 75% మంది ఖచ్చితంగా ఉన్నారండి. మరి వాళ్ళు కనీసంలో కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనసు పెట్టినా కూడా ఈ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని కుటుంబానికి ఇవ్వచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. మరి ఆరోగ్య స్థితిని అర్థం చేసుకోవడం ఏ విధంగా అంటే కేవలంగా ఋతుక్రమం నిర్వహణ, బాలికల కౌమార దశ వరకు దాదాపు అబ్బాయిలతో సమానంగా పరిగణించబడతారని అంటే డేటాలో ఏంటి అంటే చూపిస్తుంది. WHO ప్రకారం ఏ విధంగా చూపిస్తుంది అంటే 15 సంవత్సరాల వరకు కూడా ఇద్దరిని ఒకేలాగా చూస్తాం. అబ్బాయిల్ని అమ్మాయిల్ని పిల్లల్ని ఎదిగేటప్పుడు మాత్రం ఒకేలాగా చూస్తాం. ఆ తర్వాతే తారతమ్యాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి తారతమ్యాలు చూపిస్తూ ఇదిగో నువ్వు పెద్ద మనిషి అయ్యావు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఇదిగో నువ్వు పెద్ద మనిషి అయ్యావు, ఇలా తిరగకూడదు, అలా చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఆ పని చేయకూడదు, ఇలా చూడకూడదు, అలా చూడకూడదు, ఏదేదో అన్ని చెప్తూ వాళ్ళ యొక్క మానసిక స్థితి పైన మనం అన్నమాట బలాన్ని గట్టిగా పెట్టి వాళ్ళని నొక్కి అణిచిపెట్టి ఉంచేస్తున్నాం అనమాట. అలాంటి ఆరోగ్య సర్వే నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కుటుంబ పోషణ అనగానే ఆరోగ్యకరమైన విషయాలను మాట్లాడుకోవడం కూడా కుటుంబ పోషణే అండి. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కూడా కుటుంబ పోషణే. మరి ఈ విధంగా చూడండి, 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల స్త్రీల్లో అయితే 77.6% స్థానికంగా తయారు చేయబడిన నాప్కిన్ల వల్ల, ఏదైతే నాప్కిన్స్ వాడుతున్నారో అంటే చూడండి మన జీవితంలో 2500 సార్లు మనం ఈ నాప్కిన్స్ లేదా క్లాత్స్ యూజ్ చేయాల్సిన టైం
ఉంటదండి. అంటే మన జీవితంలో మనం పీరియడ్స్ ఏవైతే భరిస్తామో ఆ పీరియడ్స్ సమయంలో అంటే ఇక్కడ 77% మంది మహిళలు కూడా స్థానికంగా తయారు చేయబడిన నాప్కిన్‌నే వాడుతున్నారు. ఎవరో 25% లేదా 23% మెంబర్స్ మాత్రమే నాణ్యమైన నాప్కిన్స్ అనేవి వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా దానికి ఆధారపడితే సగం మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద ఆధారపడితే సగం మంది ఏం చేస్తారంటే తక్కువ కాస్ట్కి వస్తున్నాయిలే ఒక 30 రూపాయలు 40 రూపాయలకి వస్తున్నాయి కదా అని చెప్పి కొన్ని నాప్కిన్స్ వాడి ఆ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అన్నమాట వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకోవడానికి దోహదపడుతున్నారు అనమాట. అంటే చూడండి, మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఖచ్చితంగా ఒక స్త్రీ అనే వ్యక్తి 15 సంవత్సరాల తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాత తను చనిపోయే లోపల 2500 సార్లు దీన్ని యూజ్ చేయాలంటండి. ఖచ్చితంగా వాడతారు. అంటే వాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ పూర్తయినంత వరకు కూడా వాడతాం మనం. ఆ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాణ్యమైనవి తీసుకోగలిగితేనే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతాం. ముందుకెళ్ళడం అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం అనమాట. మరి అలాంటి నాప్కిన్స్ వాడడంలో మనం ఏ విధంగా అనుభవాలను పొందుతాం అవన్నీ అనేది చూద్దామండి. ఇప్పటికీ ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ సౌకర్యవంతమైన మరియు అంటే చూడండి గౌరవప్రదమైన అనుభవానికి ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఈ విషయాన్ని చెప్పడానికి కానీ అనుభవించడానికి కానీ చాలా సిగ్గుగా బహిష్ట ఆరోగ్యం గురించి అంటే చూడండి, ఈ టైంలో నాకు కడుపులో నొప్పి అవుతుంది, పీరియడ్స్ టైంలో నాకు కడుపు నొప్పి అవుతుంది, లేకపోతే బ్లీడ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఈ విధంగా నాకు ఇచ్చింగ్ ఉంది, లేకపోతే ఇంకా ఏదేదో అన్ని చెప్పడానికి నార్మల్ గా అయితే నేను చాలా సార్లు చదివానండి. పీరియడ్స్ రాకముందు 2 రోజుల ముందు నుంచి కూడా లేడీస్ కి 64 రకాల జబ్బుల్లో ఏవో కొన్ని రకాలు ఖచ్చితంగా వస్తాయండి. అంటే 64 జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో పీరియడ్స్ కి రాకముందు ఈ ఒక 2 డేస్ నుంచి కూడా ఈ 64 జబ్బుల్లో కనీసం ఒకటో, రెండో, మూడో, నాలుగో, ఐదో, పదో ఖచ్చితంగా ఒక వ్యక్తికి రావడం అనేది జరుగుతుందంట. అది ఏ విధంగా చూద్దామండి. పీరియడ్స్ కి రాకముందు బ్రెస్ట్ అనేది బరువుగా అయిపోవడం, కడుపులో నొప్పి రావడం, పొట్ట ఎక్కువగా పెరిగిపోవడం, తలనొప్పి రావడం, కొంతమందికి తల తిరుగుతూ వామిటింగ్స్ రావడం, ఇంకా కొంతమందికి తలనొప్పి వచ్చి అసలు వదలదు, కొంతమందికి మొహం పైన పింపుల్స్ వస్తాయి. అంటే ఆ పింపుల్స్ వస్తున్నాయంటే రేపో ఎల్లుండో నాకు డేట్ వస్తుంది. ఈ విధంగా అన్నమాట కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి కొన్ని కొన్ని వ్యాధుల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. అంటే 2 రోజుల ముందు నుంచి వస్తాయండి. అది ఆ లేడీస్ కి మాత్రమే తెలిసిపోతాయి. అంటే ఎందుకంటే అలవాటు ప్రకారం మొదట్లో తెలియకపోయినా తర్వాత తర్వాత వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా 64 జబ్బులు వస్తాయంటండి. ఒకసారి ఆలోచించండి, 64 జబ్బులు వస్తాయి అంటే అందులో ఏవో కొన్ని వస్తాయి అంటే వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతారు, మానసికంగా గాని శారీరకంగా గాని ఎంత సఫర్ అవుతారో ఒకసారి ఆలోచించండి. మరి 64 జబ్బుల గురించి కూడా చెప్పడానికి మళ్ళా సిగ్గుపడతారు. తల్లికి చెప్పడానికి సిగ్గుపడతారు, ఒక అన్నదమ్ముడికి చెప్పలేరు, ఒక తండ్రికి చెప్పలేరు, ఒక టీచర్స్ చెప్పలేరు. అలాగే చాలా మంది ఉన్నారు. అంటే ఇన్ని 2024 వచ్చినా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దీని మీద ఇంకా చాలా అవగాహన కల్పించొచ్చు మనం. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకు మీకు వీలైనంత మందికి దీన్ని మోటివేట్ చేస్తూ చెప్పడానికి, అంటే అట్లీస్ట్ వాళ్ళ మనసులో బయటికి చెప్పడానికి ఒక అవకాశాన్ని వాళ్ళకి మనం కల్పించాలి. అంటే మనం ఎంత మందినైనా కూడా మోటివేట్ చేయొచ్చు అనమాట. మరి దీనివల్ల ఏంటంటే ఈ అవగాహన కల్పించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటి అంటే పారిశుద్ధ్య సౌకర్యం. అంటే మన పరిశుభ్రత, మన వాతావరణం గాని ఇంటి వాతావరణం గాని అంటే మన చుట్టుపక్కల వాతావరణం గాని పరిశుద్ధంగా ఉండడానికి, అది లేకపోతే ఇంకొన్ని వ్యాధులు అనేవి వస్తాయి. కాబట్టి ఆ పరిశుభ్రత కోసం మనం ఖచ్చితంగా చెప్పాలి. అనేక రకాల వ్యాధుల్ని ఇన్ఫెక్షన్ నుంచి లేడీస్ ని కాపాడడానికి కూడా మనము దీన్ని ఖచ్చితంగా మనం చెప్పాలండి. మరి కుటుంబ నియంత్రణ చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా పెద్దవాళ్ళకి చెప్పాలి. అంటే కుటుంబ నియంత్రణ గురించే నేను ఎందుకు ఇక్కడ మాట్లాడాను అంటే మాతృత్వం అంటే ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తది. అంటే చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో అవగాహన
అనేది గర్భం గురించి అవగాహన కల్పించాలి. జస్ట్ పీరియడ్స్ గురించే కదా అని అంటే ఇది ఎక్కడికి దారి తీస్తదంటే గర్భం ధరించేటప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా రక్తహీనత ఎక్కువైపోతది. దానివల్ల గర్భధారణ అనేది జరగదు. దానివల్ల పిల్లలు కలగకపోవడం ఇలాంటివన్నీ చాలా రకాలు ఉంటాయి. కుటుంబ నియంత్రణ గురించి చెప్పాలి వాళ్ళకి. అంటే కొంతమందికి అవగాహన ఉండదన్నమాట. ఈ పీరియడ్స్ గురించి అవగాహన ఉండదు. ఎంతమందినైతే అంతమందిని పిల్లల్ని కంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఏ విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం అవగాహన కల్పించాలండి. ఆ వాళ్ళకి సొంత ఆలోచన అనేది ఉండదన్నమాట. అసలు ఈ పరిస్థితిని మెరుగుపరిచి మానసికంగా సామాజికంగా వాళ్ళని స్ట్రాంగ్ గా చేయాలన్నమాట. మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా చేయాలి. అంటే ఏంటంటే కేవలం పీరియడ్స్ కి నాప్కిన్ వాడుకోవడం వలన ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో, ఎన్ని రకాల వ్యాధుల నుంచి రాకుండా చేయొచ్చో ఇవన్నిటిని కూడా మనం చెప్పొచ్చు. ఎన్ని రకాల వ్యాధుల గురించి రాకుండా చేయొచ్చు అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నాణ్యమైన నాప్కిన్స్ వాడుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆక్సిజన్ శాతం అనేది మంచిగా అందుతది. మన శరీరానికి ఆక్సిజన్ శాతం అనేది మంచిగా అందడం వల్ల ఏం జరుగుతుంది హీమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది ఒంట్లో. హీమోగ్లోబిన్ పెరిగింది అంటే ఏంటండి, బ్లడ్ కంటెంట్ అనేది ఆ స్త్రీ శరీరంలో బాగా పెరుగుతది. అంటే ఎంత ఉండాలో అంత, అట్లీస్ట్ ఉండాల్సినంత 10 పాయింట్లైనా కనీసం ఉండాలి కదా. ఆ 10-11 పాయింట్లైనా కూడా ఉండే విధంగా మనం వాళ్ళకి సహకరించవచ్చు అనమాట. మరి బ్లడ్ బాగుంటే ఏం జరుగుతుందండి, వైట్ బ్లడ్ సెల్స్ బాగుంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ బాగుంటాయి. దీని వలన ఇమ్యూనిటీ పవర్ బాగుంటది. ఇమ్యూనిటీ పవర్ బాగుంది అంటే నరాల్లో ఉండే కాల్షియం అయాన్ ద్వారా ఏం జరుగుతుందండి, సిగ్నల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అవయవానికి అందుతాయి. అంటే మనం సిగ్నల్స్ ఇవ్వగలుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క అవయవం కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే వాళ్ళ మైండ్ పనిచేస్తుంది అని అర్థం. దీని ద్వారా మన బోన్స్ పనిచేస్తున్నాయని అర్థం. ఎందుకు అంటే బోన్స్ లోనే బ్లడ్ తయారవుతుంది కాబట్టి. బ్లడ్ తయారైంది అంటే బోన్స్ అనేవి లోపల కార్యక్రమం బాగా జరుగుతుంది అని. మరి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాల్షియం అవసరం. దాన్ని పోషక విలువల ద్వారా మనం తీసుకుంటే ఖచ్చితంగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అని తెలుస్తుంది. అంటే చూడండి, ఒక్క నాప్కిన్స్ అనేవి వాడుకోవడం వలన బోన్ స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బ్లడ్ సరిగ్గా పనిచేస్తుంది, మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. దీని ద్వారా మానసిక స్థితి కూడా బాగుంటది, ఉల్లాసంగా ఉంటది. బ్లడ్ కంటెంట్ అనేది పాదాల నుంచి శిరస్సు వరకు బాగా ప్రయాణిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే అది కూడా మంచి బ్లడ్ ఆక్సిజన్ తో కూడింది. అప్పుడు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇలాంటివన్నిటిని కాకుండా ఇంకా క్యాన్సర్స్ నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ గాని, గర్భాశయ క్యాన్సర్ గాని, లేకపోతే ఏ ఇతర అవయవాలకు వచ్చే క్యాన్సర్ నుంచి కూడా దీన్ని మన కాపాడుకోవచ్చు. ఏ విధంగా అంటే బ్లడ్ బాగుంటే అన్ని బాగుంటాయి, ఆడపిల్ల బాగుంటే కుటుంబం మొత్తం బాగుంటది. ఖచ్చితంగా మనం బాగుండాలి అంటే ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలండి. ఆ వాడుకునే విధానం అవన్నీ మనం చూసే ముందు ఇంకా కొన్ని నేర్చుకుందాం. అయితే శ్రామిక మహిళలు కొంతమంది ఉంటారు. అంటే ఆ ఆ శ్రామిక మహిళలు అంటే కూలి పని చేసుకొని బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనము అవగాహన అనేది ఇవ్వాలి. అంటే ఆ టైంలో రెస్ట్ ఉండాలని. ఆ రెస్ట్ లేకపోయినా అట్లీస్ట్ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, నీ పరిశుభ్రత ఏ విధంగా ఉంటుందో అవన్నిటిని కూడా మనం వాళ్ళకి ఖచ్చితంగా, అంటే ఆదాయం, ఉద్యోగం ఇవన్నీ ఏర్పరచుకునే స్త్రీలు హరిబరిగా తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా మనం అవగాహన కల్పిస్తూ వాళ్ళ దగ్గర కూడా లింగ భేదం ఏమీ లేకుండా, అంటే ఇప్పుడు చూడండి, కూలి పనులకు కూడా మగవాళ్ళకి ఇంత ఇస్తారు, ఆడవాళ్ళకి ఇంత ఇస్తారు అని వ్యత్యాసం ప్రతి దగ్గర ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంకా కూడా మనం ఆ మూర్ఖత్వంలోనే ఉన్నాం ఖచ్చితంగా. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా అంటే మన యొక్క వాతావరణం పైన ఆధారపడి ఉంటాయండి. బయటికి వెళ్ళే ఆడవాళ్ళు ఎక్కడైనా డ్యూటీ చేసేటప్పుడు పీరియడ్స్ లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎక్కడ పరిశుభ్రత దొరుకుతుందండి. అంటే అన్ని దగ్గరలో కూడా శౌచాలయాలు ఉంటాయా అంటే బాత్రూమ్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు అపరిశుభ్రంగా కూడా నాప్కిన్స్ మార్చేస్తుంటారు, వాటిని ఎక్కడికక్కడ పడేస్తుంటారు. అది కూడా
పొల్యూషన్ ని ఎక్కువగా కల్పిస్తది అన్నమాట. మన పొల్యూట్ చేస్తది వాతావరణాన్ని. సో అలాంటి వీటి మీద కూడా మన వాళ్ళకి అవగాహన అనేది ఖచ్చితంగా కల్పించాలి. అది ఎవరంటే ఒక భార్యకి తెలియకపోతే భర్త కల్పించాలి, పిల్లలకి తెలియకపోతే తల్లి కల్పించాలి. అక్కడ తల్లి లేని ప్లేస్ లో ఒక అన్నదమ్ముడు ఆ నాన్న ఎవరో ఒకరు ఉన్న వాళ్ళు కల్పించాలి. అట్లీస్ట్ వాళ్ళతో మీకు సంబంధం లేకపోయినా కూడా అక్కడ ఏదో మీకు కనిపింది అంటే సిగ్గు లేకుండా వెళ్ళి అమ్మ ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా ఉండాలి అనేది ఖచ్చితంగా మనం అనేది వాళ్ళకి చెప్పాలండి. ఇవన్నిటి వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యము మరియు శారీరక ఆరోగ్యాన్ని వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాము. అదే విధంగా మన యొక్క వాతావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట. మరి ఇవన్నీ మనం చేస్తామండి. ఈ రోజు క్లాస్ వినేసి విడిచిపెట్టేస్తారా? ఒక్క అవకాశం వచ్చినా కూడా చేస్తాము అనుకుంటున్నారా? చెప్పండి సార్. మీరు అందరూ కూడా ఖచ్చితంగా అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు చెప్పాలి, చెప్పి తీరాల్సిందే ఖచ్చితంగా. మరి ఇలాంటి మానసిక ఆరోగ్యాన్ని మనం పిల్లలకి ఇవ్వాలన్నా, రాబో తరాలకు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి అవగాహన అనేది ఏ విధంగా అండి, ఋతుక్రమంలో ఏదైతే అవగాహన అవసరమో దాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళకి అందించాలన్నమాట. చూడండి, ఇక్కడ స్త్రీలలో సగానికి పైగా ప్రతి నెల 1 రోజు లేదా 2 రోజుల పాటు రక్తస్రావం ప్రారంభమయ్యే ముందు లేదా సమయంలో ఆ అంటే వాళ్ళకి ఇందాక చెప్పానండి, కడుపు పెరగడం గాని, బ్రెస్ట్ బరువుగా అవ్వడం గాని, ఈ విధంగా ఉండేవన్నీ అలసిపోయినట్లు అనిపిస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు అలా అనిపించేటప్పుడు వాళ్ళకి రెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ రెస్ట్ ని వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా సార్ ఆ టైంలో ఇవ్వగలిగితే వాళ్ళకంటే ఇంకెవరు మంచి వాళ్ళు ఉంటారు అంటే ఆ లేడీస్ అది ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. దాని రుణాన్ని మళ్ళా మీకు ఆ పోషక విలువలతో అందించిన ఆహారంతో అందిస్తూ మీకు సేవ చేసుకుని అంటే కుటుంబాన్ని సక్రమంగా చూసుకునే విధానంలో మంచిగా నడుచుకుంటారు. మరి యుక్త వయస్సులో పునరుత్పత్తి వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలి అంటే పరిశుభ్రత గాని, పునరుత్పత్తి అంటే గురించి బహిరంగ సంభాషణలు ఏ విధంగా చేయాలి, వాతావరణాన్ని సృష్టించడానికి గాని అంటే ఆ వాతావరణాన్ని పాడు చేసే కళంకాన్ని తగ్గించడానికి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ దేని మీద ఆధారపడతాయంటే వాళ్ళ యొక్క భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి. శారీరక మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఆ టైంలో మనం రెస్ట్ ఇవ్వలేదు అనుకోండి, చిరాకు ఎక్కువ అవుతుంది. చిరాకు వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అవయవాల పనితీరు మారిపోతుంది. ఎక్కువ బ్లీడ్ అవ్వడం గాని, తక్కువ బ్లీడ్ అవ్వడం గాని, ఈ విధంగా చాలా రకాలు ఉంటాయండి. నిజంగానే వాళ్ళ యొక్క స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, ఆ టైంలో బ్లీడ్ ఎక్కువగా అయిపోతూ ఉంటది అనమాట. వాళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం తినాలో అర్థం కాదు. ఆ టైంలో కొంతమంది ఆహారం మీద కూడా చూపిస్తారు. అంటే 64 జబ్బులు. ఇంకోటి ఏంటి అంటే డేట్ అయ్యే ముందు గానీ అయిన తర్వాత కానీ ఏవి పడతావు తినేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క స్ట్రెస్ ఆ విధంగా ఉంటది అనమాట. అలాంటప్పుడు ఏది తింటే మంచిది, ఏది తినకపోతే మంచిది అది కూడా తెలుసుకొని వాళ్ళు తినడం అనేది చాలా అవసరం అండి. అంటే కేవలం ఆడదాని యొక్క ఆ పునరుత్పత్తి వ్యవస్థ ద్వారా చాలా రకాల పరిణామాలు అనేవి మన కుటుంబం పైన పడతాయి, వాళ్ళ శరీరం పైన పడతాయి. అవన్నిటిని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా మంచి అలవాట్లను అనేది మనం అలవాటు చేసుకోవాలండి. మరి అలాంటి అలవాట్లు చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏమి ఇవ్వాలి అని ముందండి, పరగడుపు నీళ్ళు తాగాలి. ఖచ్చితంగా పరగడుపు నీళ్ళు తాగడం వల్ల ఏమేమి జరుగుతాయి ఒకసారి చూడండి. ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. అవి ఏ విధంగా అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఏ ఫస్ట్ హెడ్ఏక్ అనేది చాలా తగ్గుతుందండి. నిజంగా నిద్ర లేవగానే ఆ వాటర్ అనేది తీసుకోవడం వలన వీలైతే కొంచెం వేడి వాటర్ తీసుకోండి. లేదు అంటే వాటర్ని అదే విధంగా తీసుకున్నా పర్వాలేదు. అదే వాటర్ లో మన CMD అయితే కలుపుకొని తాగితే చాలా మంచిదండి. మరి దీని వలన లీటర్ మంచినీళ్ళు తాగడం వలన రోజు జరిగేదైతే చెప్తానండి. రోజు నిజంగానే ఒక 1 వీక్ అలవాటు చేసుకుంటే మనం బాత్రూమ్ కి రోజు మలబద్ధకం లేకుండా బాత్రూమ్ కి అనేది వెళ్తాం. ఖచ్చితంగా ఆహారం అనేది మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బాగా జీర్ణం అవుతుంది. తలనొప్పి అనేది నిజంగా తగ్గుతుందండి వాటర్ ఎక్కువగా తాగడం వలన. అది ఉదయానికి తీసుకోవడం వలన ఈ బాత్రూమ్ అలవాటే కాకుండా ఏదైతే తర్వాత నెక్స్ట్ ఆహారం తీసుకోవడానికి మన గట్ని మనం సంసిద్ధం చేసినట్టు. అంటే ఏదైనా ఆహారం తీసుకొని కడుపులో వేసుకుంటే ఆహారం ఖచ్చితంగా జీర్ణం అవడం
దానికి అవకాశాన్ని మనం ఇస్తున్నట్టు. అదే విధంగా పరగడుపు నీళ్లు తాగడం వలన ఏం జరుగుతుందంటే ఆ పోషక విలువలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసే గుణం అనేది మన అవయవాలకు ఏర్పడుతుందండి. తర్వాత రక్తం తయారీకి ఏ కండర కణాల స్థితిని పెంచడానికి కూడా ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది పొద్దున్నే తీసుకోవడం వలన మనకి బాగా పనిచేస్తుంది. తర్వాత మెటబాలిజం రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని సమతాస్థితి చేస్తూ మనకి ఆ మెటబాలిజం రేట్ ని పెంచుతూ ఉంటది. రక్త కణాలని శుద్ధి చేస్తూ ఉంటది. మళ్ళా శరీర ఛాయ అనేది పెరుగుతుంది. ఆక్సిజన్ మనం ఎక్కువగా తీసుకోవడానికి అంటే ఎక్కువగా మనం పీల్చే గాలిలో చాలా రకాల వాయువులు ఉంటాయి. ఆక్సిజన్ ఒక్కటే ఉండదు. కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇలా అన్ని ఉంటాయి. కానీ ఆక్సిజన్ ని మాత్రమే మన శరీరం తీసుకొని మిగతాదంతటిని కూడా నిశ్వాస రూపంలో మనం బయటికి పంపించేస్తుంటాం. ఇలాంటప్పుడు అనమాట ఎంత శాతం ఆక్సిజన్ తీసుకుంటుందో అంత శాతం ఆక్సిజన్ ని కూడా కణాలలోనికి తీసుకునే శక్తి ఒక్క పరగడుపు నీళ్లు తీసుకోవడంలో ఉంటది. అంటే పరగడుపు నీళ్లు తీసుకుంటే ఎంత ఆరోగ్యం ఉందో చూడండి. కేవలం పరగడుపు నీళ్లు తీసుకుంటే ఎంత ఎత్తును ఆరోగ్యం వస్తుందో లేడీస్ ఆ పీరియడ్స్ టైంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు పాటించితే కుటుంబము మరియు సమాజము మరియు దేశం ఆరోగ్యం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటదండి. మరి దాన్ని మనం ఒకసారి చూద్దాము. ఒకసారి డెమో చేసి చూపిస్తానండి. ఏదైతే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డెమో చేసి చూపిస్తాను. మన దగ్గర వ్యూ గార్డెన్ ఇది మనకి శానిటరీ నాప్కిన్స్ అండి. మన కంపెనీ మనకి ఖచ్చితంగా మనకి ఆరోగ్యం కోసం, స్త్రీల ఆరోగ్యం కోసం మనకి ఇచ్చింది. మరి దీనిలో అయితే చూడండి, ఇది బ్యాక్టీరియా ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ ఏది కూడా సోకకుండా మనకి ఫుల్ ప్యాకేజ్ అంటే దీన్ని ఎటువంటి గాలి లోపలికి సోకకుండా అనమాట దీన్ని మనకి ప్యాక్ చేసి అనేది ఇవ్వడం జరిగింది కంపెనీ. అయితే ఇది ఎక్కువ రేట్ అని అనుకుంటాం, కానీ తర్వాత వచ్చే క్యాన్సర్ గాని ఏదైనా ఉన్న అలాంటి వాటికంటే కూడా ఇది చాలా ఉత్తమమైంది. ఏదైనా హాస్పిటల్స్ కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా మనం ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్ కి మనం ఖచ్చితంగా ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. చాలా బాగుంటది. ఏ పళ్ళలో రొట్లో ఇవన్నీ తీసుకెళ్లే కంటే ఇది తీసుకెళ్లి ఇవ్వడం చాలా మంచిది. అయితే చూడండి, మనం బయట దొరికే నాప్కిన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా వాడతాం. ఎందుకు వాడతాం అంటే తక్కువ రేట్లో ఈ పక్క షాప్ లోనే దొరుకుతాయి కాబట్టి గబుక్కునే వెళ్ళి తెచ్చి దాన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ దీనికి దానికి అసలు తేడా ఏంటో చూసుకుందామండి. బయట దొరికే నాప్కిన్స్ ఈ రకంగా అంటే అన్ని తయారీలు ఒకే విధంగా తయారు చేస్తాయి. ఎందుకంటే ఆ ఎవరికైతే అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. మరి దీనిలో అయితే ఒక 10 నాప్కిన్స్ ఉంటాయండి. చిన్న ఒక 6 ఉంటాయి, పెద్ద ఒక 4 ఉంటాయి. అంటే నైట్ టైం, డే టైం యూజ్ చేసుకోవడానికి. మరి దీన్ని మనం తీసుకునేటప్పుడు ఏ విధంగా అసలు యూజ్ చేయాలి ఏంటి అనే దీని వల్ల ఏంటి మనకి లాభాలు ఉన్నాయంటే చూడండి, మన శానిటరీ నాప్కిన్ అనేది చుట్టూ కూడా చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి బ్యాక్టీరియా వైరస్ ఎటువంటిది చొరబడకుండా మనకి ఫుల్ ప్యాకేజ్ అనేది రావడం జరిగింది. అంటే ఫస్ట్ దీని తయారీలోనే జాగ్రత్త అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇది ఒక ప్రతి ఒక్కటి కూడా కొన్ని లేయర్స్ తో తయారు చేయబడుతుందండి. మరి దీని వెనక ఉండే లేయర్ ఏంటి అంటే ఇది రేయాన్ అండి. రేయాన్ అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఒక పాలిస్టర్ టైప్ రేయన్ ఉంటది. అది శరీరానికి తగిలితే ఏం జరుగుతుంది అంటే ర్యాషెస్ ఏర్పడతాయండి. మరి ఆ ర్యాషెస్ ఒకవేళ రేయన్ ఒక పొరతో గాని ఒక లైన్ తో గాని మనం చర్మం మీద ఇలా గీసుకోగలిగితే అది గాయం ఏర్పడుతుంది. మరి ఈ రకంగా ఏర్పడిన గాయాలతో అంటే గాయాలు ఏర్పడిన పదార్థంతో ఎందుకు దీంతోనే చేశారు అంటే ఈ రేయాన్తో ఇది చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. ఈ తక్కువ కాస్ట్ వలన ఎక్కువగా తయారు చేయవచ్చు అని కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇది కూడా అంతే అండి. ఇది ప్లాస్టిక్, ఇది రేయాన్ అండి. మరి ఇందులో ఒకసారి చూద్దాం. దీన్ని ఒకవేళ మనం కాల్చినా కూడా కాటన్ అయితే కాలిస్తే ఏం జరుగుతుందండి అంటే ఇది కాటన్ తో తయారు చేశారు అని చెప్తా ఉంటారు కదా. మరి కాటన్ అయితే ఏం జరగాలి కాలిస్తే అంటే చూడండి, ఇది పై పొర, లోపల ఉన్నదంతా కూడా అండి మనకి
ఏ కాటన్ అని చెప్తారు, కానీ ఇది కాటన్ కాదు. ఇది ఏంటి అంటే రంప పొట్టు, ఏదైతే చెక్క పని జరుగుతుందో అక్కడ పొట్టు దొరుకుతుంది కదా, ఆ పొట్టు మనం పేపర్స్ యూజ్ చేసి వేస్ట్ పేపర్స్ పడేస్తా ఉంటాం కదా, ఆ పేపర్స్ ఆ రెండిటిని కలిపి అన్నమాట కొంత ఉడకబెట్టి దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది తయారు చేయడానికి, ఇది వైట్ గా రావడానికి, అంటే మనం వైట్ ఏవైనా వైట్ వస్తువులు చూడగానే స్వచ్ఛంగా మనం ఏమనుకుంటాం అంటే అది ప్యూర్, అది ప్యూర్ అనే థాట్ లోకి వెళ్తాం. కాబట్టి ఇది వైట్ గా తయారవడం కోసం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి దీన్ని ఆ పొట్టుని మరియు పేపర్ ని కలిపి అనమాట ఈ విధంగా కాటన్ లాగా చెప్తారు. కానీ ఇది ఎవరైనా కాల్చి చూడొచ్చండి. ఇది కాలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి అంటే కాలిస్తే బూడిదైపోవాలి, కానీ ఇది బూడిద కాదనమాట. మరి ఇలాంటి బూడిద కాని ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా మన ఆరోగ్యానికి ఎంత హానికరమో ఒకసారి ఆలోచించండి. మరి మరి మన దానిలో ఒకసారి చూద్దామండి, మన దానిలో ఏ విధంగా ఉంటది అనేది. ఇది మన శానిటరీ నాప్కిన్స్ అండి. మరి మన శానిటరీ నాప్కిన్స్ లో కూడా 6 లేయర్స్ ఉంటాయండి. ఈ 6 లేయర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. మనది ప్యూర్, వెనక వైపు వచ్చింది కూడా ప్యూర్ కాటన్ అండి. మరి ఫ్రంట్ లో ఉన్నది కూడా మనకి కాటనే. దీనిలో చూడండి, ఇక్కడ పింక్ కలర్ చిప్ అనేది కనిపిస్తుంది. ఈ ఈ పింక్ కలర్ చిప్ దేనికి యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ యూజింగ్ దేనికి అనేది చూద్దామండి. యూజింగ్ దేనికి అంటే ఇది అట్లీస్ట్ 2000 ఆక్సిజన్ అయాన్లను తయారు చేయగలదండి. 2000 ఆక్సిజన్ అయాన్లని రిలీజ్ చేయగలదు. 2000 ఆక్సిజన్ అయాన్లు అంటే దాని అర్థం ఏంటండి, మనకి ఆక్సిజన్ ఎంత అవసరమో ఖచ్చితంగా చూడండి. మనం యూజ్ చేసే ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి చాలా సెన్సిటివ్ స్కిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ తడి పడగానే ఇక్కడ ఏమవుతుందంటే కెమికల్ ఏర్పడుతుందండి. దీని ఎందుకు అంటే ఇది పొట్టు మరియు వేస్ట్ పేపర్ తో తయారు చేయబడింది కాబట్టి అక్కడ టాక్సిన్స్ ఏర్పడుతూ ఏదైతే క్యాన్సర్ కారకాలు ఉంటాయో ఆ క్యాన్సర్ కారకాలని ఉత్పత్తి చేస్తాయి. మరి ఇక్కడ ఏదైతే ఉందో మన శానిటరీ నాప్కిన్ లో ఉండే ఈ చిప్ అనేది దేంతో తయారు చేస్తారంటే, ఇది ఎందుకు చేస్తారన్నది చెప్పామో, ఆక్సిజన్ అయాన్ రిలీజ్ చేస్తుంది. మరి ఈ చిప్ అనేది దేంతో తయారు చేస్తారంటే యూవి రేస్ ఏవైతే ఉంటాయో, ఆల్ట్రా వైలెట్ రేస్ అనేవి ఉంటాయి కదా, సూర్యుని నుంచి వచ్చే ఉదయానికే మనం వెళ్తే డి విటమిన్ ఏదైతే తయారవుతుందో అని మనం సూర్యకిరణాల దగ్గరికి వెళ్తామో, ఆ రేస్ ఏవైతే మనకి పడతాయో డి విటమిన్ ఉపయోగపడుతుంది అని చెప్పాం. ఆ రేస్ లో నుంచి యూవి రేస్ ఏవైతే అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతే ఉంటాయో మనకి ఆరోగ్యకరమైనవి, దాంతో తయారు చేయబడినవి. దాని ద్వారా ఏంటి అంటే ఆక్సిజన్ అయాన్లు అనేవి మనకి రిలీజ్ అవుతాయి. మరి ఇందులో ఉన్న లేయర్స్ అనేవి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, మనకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇది ఖచ్చితంగా మనకి ప్యూర్ కాటన్ తో మనకి తయారు చేసింది. తర్వాత ఇది చూడండి, ఇది కాల్చినా కూడా మనకి తెలుస్తుంది ఖచ్చితంగా. అది బూడిదైపోద్ది కాబట్టి మనకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కాటన్ కూడా ఎంత చక్కగా మనకి లేయర్ లేయర్లుగా రావడం అనేది జరుగుతుంది. మరి దీనిలో ఆ చిప్ కూడా అందులో చూస్తే చూడండి, ఎటువంటి చిప్ కనిపించలే, కేవలం కలర్ మాత్రమే ఒక చిప్ లాగా చూపించారు. మనకి ఇక్కడ చిప్ మాత్రం చూడండి, ఇది అల్ట్రా వైలెట్ రేస్ తో తయారు చేయబడింది. ఇది ఆక్సిజన్ అణువుల్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఆనియన్ అయాన్ అంటారు. మరి ఆనియన్ అయాన్ అంటే ఏంటి అంటే, బయట వాతావరణంలో ఎక్కడైతే పొలాలు లేదా చెట్ల దగ్గర దొరికే వాతావరణం ఏ విధంగా ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడే చిప్ అన్నమాట. అలాంటి చిప్ ని మన మన నాప్కిన్స్ లో మనకి వీళ్ళు కనిపెట్టి తీసుకొచ్చి మనకి ఆరోగ్యకరమైన ఎవరికి, లేడీస్ కి ఆరోగ్యకరమైన అవసరం కాబట్టి దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. దీనిలో చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. పొరలు 6
పొరలు అనేవి ఉండడం జరుగుతుందండి. మరి ఈ పొరలన్నీ కూడా మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి. మనం ఏ పొర తీసుకున్నా టోటల్ గా ఏది తీసుకున్నా కూడా మ్యాథ్స్ మనం మొత్తం కూడా దీన్ని ఒక వాటర్ లో వేద్దామండి. అసలు ఎంత కంటెంట్ ని ఇది పీల్చుకోగలుగుతుంది అని చూడడానికి. చాలా చూడండి సార్, ఇందులో మనం ముందు తీసుకున్న నాప్కిన్ ఏదైతే ఉందో కాటన్ అని చెప్పిన ఈ కాటన్ ని మనం ఇందులో వేద్దామండి. టోటల్ గా వేసేసినా కూడా అది ఎంత వరకు దాన్ని పీల్చుకుంటుందా లేదా ఒకసారి చూద్దాం. ఇది నేను ఇప్పుడు ఆ, ఏదైతే బయట ఆ, తీసుకున్నామో దాన్ని తీసుకున్నానండి. అదే మన నాప్కిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక దానిలో వేసాను. అక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసి ఇందులో వాటరీగానే ఉందండి ఖచ్చితంగా. అంటే దీన్ని పైకి చూపించినా కూడా పట్టుకున్నాను. అలా పట్టుకో. చూడండి సార్, వాటర్ అనేది కారుతూనే ఉంది ఖచ్చితంగా. అదే అసలు ఇది చూడండి సార్, ఇది పూర్తిగా ఇందులో డంప్ అయిపోయింది. అంటే వాటర్ అంతా కూడా అది పీల్చుకోవడం అనేది జరిగింది ఖచ్చితంగా. ఇది మరో 1 మినిట్ అయితే అసలు పడడానికి కూడా ఉండదు, ఆ విధంగా తయారైంది. మళ్ళీ దీన్ని డిస్పోజ్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా అంటే దీని వలన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. అది డిస్పోజ్ చేస్తే ఖచ్చితంగా పొల్యూట్ అవుతుంది వాతావరణం అనేది. ఇది మనం గాని దీన్ని బయట పడేసినా కూడా దీని వల్ల ఏమీ కాదు. దీనిలో ఒకవేళ సాల్ట్ వేయగలిగితే ఇది మళ్ళా వాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తయారైపోద్దండి. అది కూడా మనం ఏదైతే కాల్స్ తీసుకుంటామో అప్పుడు చేసి చూపిస్తాను. వాటరీగా ఏ విధంగా తయారవుతుంది అనేది కూడా చూద్దామండి. చూడండి, ఇది పూర్తిగా కూడా దీన్ని లోపలికి అబ్జర్వ్ చేసుకుందండి. వాటర్ అనేది ఖచ్చితంగా వాటర్ అనేది లేకుండా అంటే ఏంటి, మనం డే టైంలో యూజ్ చేసుకున్నా నైట్ టైంలో యూజ్ చేసుకున్నా కూడా ఎంత బ్లీడ్ అవుతున్నా కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ అణువుల్ని మనకి ఇవ్వడానికి దీనిలో ఉన్న ఈ చిప్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ విధంగా ఇంత లాభం కూడా ఖచ్చితంగా ఉందండి. ఆరోగ్యపరంగా కానీ వాతావరణ పరంగా కానీ లేడీస్ కి మెయిన్ గా ఆరోగ్యం అవసరం కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆ దీన్ని తీసుకెళ్లి సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆ ఇంకా ఇంకా చూడండి, ఇది ఇంకా వాటరీగానే ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా టైం తీసుకున్నాను అది ఈ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు భగవంతుడికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. చాలా చక్కటైన ఇన్ఫర్మేషన్, అట్ ది సేమ్ టైం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నవ్ డేస్. మేడం గారు ఈ టాపిక్ చెప్పండి అనగానే కాదనకుండా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అందరికీ అందే సబ్జెక్ట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇదే విధంగా మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా. ఒక్కసారి మీ డ్రీమ్ చెప్పండి మేడం. ఈ మంత్ ఏం అవ్వాలనుకున్నారు, లాంగ్ డ్రీమ్ ఏంటనేది. సార్, ఈ మంత్ ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్ లో అడుగు పెడదాం అనుకుంటున్నాను సార్. అదే విధంగా టాటా పంచ్ కార్ అనుకుంటున్నాను, దాన్ని బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అదే విధంగా ఏదైతే మీరు మనకి 15వ తారీఖు మీటింగ్ అంటున్నారో నా మెయిన్ టీం కాకుండా కొత్త వాళ్ళని ఒక 25 మందిని కూర్చోబెడదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కనైన సబ్జెక్ట్, అట్ ది సేమ్ టైం మంచి డ్రీమ్ పెట్టుకున్నారు. మీ డ్రీమ్ త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 15వ తారీఖు ఏదైతే వర్క్ షాప్ ఉందో ఆ వర్క్ షాప్ యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మంత్ స్టార్టింగ్ అండి, సెకండ్ డే. యాజ్ అ కమిట్మెంట్ లీడర్ గా ఎవరైతే ఉన్నారో 300 PV ఆల్రెడీ సూర్య సార్ సచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ 300 PV మీద ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఎ లీడర్ గా 300 PV తీసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. మేడం గారు, మీరు ఏదైనా చేయాలంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది కదా, మీరు అది చేసి చూపించండి. ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్, కంటిన్యూ కాల్స్ తీసుకో. కేవలం ఒక 5 కాల్స్ తీసుకోండి, టైం అవుతుంది కదా. అయితే నేను కాల్చాను, ఏదైతే మనం కాల్చామో ఆ కాల్చింది ఇక్కడ చూడండి, పట్టుకుంటే ఒక ముద్దలాగా ఉంది. ఖచ్చితంగా ఇది అంటే ప్లాస్టిక్ అని అర్థమైపోద్ది. అదే ఇక్కడ మనం ఏదైతే కాల్చామో ఇదంతా బూడిదైపోయిందండి. ఇది పూర్తిగా ఇంకా కాలలేదు కూడండి, అంటే నేను ఆపేసాను ఎక్కువ వస్తుందని. ఇదంతా బూడిదగా మారింది చూడండి, ఇక్కడ ఇది కూడా అర్థమైపోతుంది మనకి. అది కాకుండా ఏదైతే ఇప్పుడు సాయి సార్ అన్నారో మనకి సాల్ట్ వేస్తే ఏ విధంగా మారుతుంది అనేది, ఇందులో సాల్ట్ వేసుకోవడం వలన అంటే మనం ఒకవేళ ఆ, బయట పంపించిన చెత్త చెదారం అంతా ఎక్కడండి వేస్తారు, ఖచ్చితంగా అది ఆ సముద్రంలో మనం వేయడానికి చేస్తారు కదా, ఆ విధంగా అన్నమాట. మనం ఒకవేళ మనం త్రో చేసిన మన నాప్కిన్ అయితే సాల్ట్ వేయగానే అది మళ్ళా వాటర్ గా మారిపోద్దండి. ఎలాగో సముద్రం అంటే సాల్ట్ వాటర్, మళ్ళీ ప్యూర్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వాటర్ లాగా ఒక 5-10 minutes అయ్యేసరికి వాటర్ అయిపోతుందండి. అంటే మనం పూర్తిగా దీన్ని మనం డిస్పోజ్ చేసినా కూడా న్యాచురల్ గా మళ్ళా మన వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దీన్ని మార్చేయచ్చు. వాతావరణాన్ని కూడా మనం నార్మల్ గా మార్చేయచ్చు అన్నమాట మన నాప్కిన్స్ వల్ల. చూడండి సార్, మళ్ళా వాటర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా మనం చూపించవచ్చు అనమాట. మనది డెమో చేసి చూపించవచ్చు. ఖచ్చితంగా జనాల్ని మళ్ళా చూడండి సార్, ఇందులో క్లారిటీగా కనిపిస్తుందా వాటర్? ఎస్ మేడం, ఎస్ మేడం. కొంచెం సాల్ట్ వేస్తారా? ఏం సార్ టేస్ట్ సరిపోలేదు? అదిగోండి సార్, మళ్ళా వాటర్ లాగా మనం బయటికి కూడా పడేయచ్చు. ఎస్ మేడం. ఈ విధంగా మళ్ళా న్యాచురల్ వాటర్ లాగా కూడా అయిపోద్ది అనమాట. అంటే మనం ఏది వాడింది మళ్ళా ఎప్పుడు వాడినట్టుగా మళ్ళా వాతావరణాన్ని మనం చేయొచ్చు మన నాప్కిన్స్ వల్ల. అయితే థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.